తెలుగు చిత్ర పరిశ్రమలో మహానటి సావిత్రి, కళాభినేత్రి వాణిశ్రీ ఇద్దరే చిన్న చిన్న పాత్రలతో చిత్రరంగ ప్రవేశం చేసి తమ కృషి, పట్టుదల, ప్రతిభలతో శిఖరాగ్ర స్థాయికి ఎదిగిన నటిమణులు వీరిద్దరు. నిజం చెప్పాలంటే నటిగా స్థిరపడడం కోసం కెరీర్ ప్రారంభ దశలో సావిత్రిని అనుకరించారు వాణిశ్రీ. నటనకి, వాచికంలోనూ ఆవిడను ఆదర్శంగా తీసుకున్నారు వాణిశ్రీ. ఒక నటిని ఆవాహన చేసుకోవడం ఎంత కష్టమో అందులోంచి బయటపడడము అంతే కష్టం అని వాణిశ్రీ తర్వాత తెలుసుకున్నారు. సావిత్రి అలా నటిస్తున్నామని అనిపించుకోవడానికి ఎంత కష్టపడ్డారో ఆ తర్వాత ఆ అనుకరణ ప్రభావం నుంచి బయటపడి తన ఒరిజినాలిటీని నిరూపించుకోవడానికి కూడా అంతకంటే ఎక్కువ కష్టపడ్డానని వాణిశ్రీ తరచూ చెబుతుంటారు. నువ్వు నీలా చేయాలి కానీ ఇంకొకరిలా చేయడానికి ప్రయత్నించవద్దు, అది గుర్తుపెట్టుకుంటే అభివృద్ధిలోకి వస్తావు అని వాణిశ్రీకి సావిత్రి చెప్పిన రోజులు ఉన్నాయి. ఆవిడ ఆశీస్సులే ఆ తరువాతి తరంలో వాణిశ్రీని అగ్రనటిగా నిలబెట్టాయి. ఏవిఎం వారి పూజ చిత్రంలో అత్తాకోడళ్ళుగా సావిత్రి, వాణిశ్రీ నటించారు. ఈ షూటింగ్లో ఒకరోజు, జీవితంలో నేను ఏ విషయాల్లో ఓడిపోయానో వాటిల్లో నువ్వు గెలవాలి, పెళ్ళైన వాడిని పెళ్లి చేసుకోకు, ప్రతి సంవత్సరం నీ ఆదాయం లెక్కలు, ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు క్రమం తప్పకుండా సరిచూసుకుంటూ ఉండు అని విలువైన సలహాలు వాణిశ్రీకి ఇచ్చారు మహానటి సావిత్రి.